శ్రీలంకలో ఆ మధ్యకాలంలో పంటలకి సంబంధించి తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే మనం చెప్పుకునేటటువంటి ఈ ఆర్గానిక్ వ్యవసాయాన్ని ఒక సీరియస్ ఎఫర్ట్గా పెట్టేటప్పటికి దానివల్ల ఆహారపు ఉత్పత్తుల కొరత, దానితో ఎదురైనటువంటి సంక్షోభం, దాని ఇంపాక్ట్తో దేశమంతా గందరగోళం అయిపోయి చివరికి ప్రభుత్వాన్ని గద్దెదించి అధ్యక్షుడు పారిపోయి ఆ సందర్భంలో జరిగిన పరిణామాలు, ఆ అధ్యక్ష భవనంలోకి వెళ్ళి ఏమేం లాక్కొచ్చారు, ఏమేం చేశారు, ఇదంతా చూసాం. అలాంటి గందరగోళాలకి ముగింపు పలుకుతూ ఓవరాల్గా ఇప్పుడు ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. నేషనల్ పీపుల్స్ పవర్ కూటమి సంచలన విజయం సాధించింది. అధ్యక్షుడు అనూర కుమార దిశనాయకే నేతృత్వంలోని ఎన్పీపీ 3/2 సీట్లు సొంతం చేసుకుని పార్లమెంట్లోని 220 సీట్లకు గాను ఏకంగా 159 సీట్లను గెలుచుకుంది. ఏకంగా 61% ఓట్లు అంటే 60.8 లక్షలు సాధించింది. శ్రీలంక పార్లమెంట్ ఎన్నికలు శుక్రవారం ఓట్లు లెక్కింపు చేయబడితే, గురువారం ముగిస్తే శుక్రవారం లెక్కింపు చేయబడితే సజిత్ ప్రేమదాస నాయకత్వంలోని సమాగి జన బలవేగాయ పార్టీ కేవలం 40 సీట్లే సాధించింది, 2వ స్థానంలో ఉంది. ఇలంకై తమిళ అరసు కచ్చి 8 సీట్లు సాధించింది. న్యూ డెమోక్రటిక్ ఫ్రంట్ 5 సీట్లు, శ్రీలంక పొడిజన పెద్దమున 3 సీట్లు, శ్రీలంక ముస్లిం కాంగ్రెస్ 3 సీట్లు గెలుచుకున్నాయి. అసూర కుమార దిశనాయకే ఏడాది సెప్టెంబర్లో శ్రీలంక అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కొద్ది రోజుల్లోనే పార్లమెంట్ ఎన్నికలు ప్రకటించడం, శ్రీలంక నూతన పార్లమెంట్ వచ్చే వారం కొలువుదేరనున్నటువంటి నేపథ్యంలో ఈ మార్పులు చోటు చేసుకున్నాయి.